ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్ నుంచి వచ్చే వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వైజాగ్ టెక్ బుక్ స్వాగతం. నేను మీ నాగభూషణ్ గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం, మనం అసలు జేఎల్ఎం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ జాబ్ కొట్టాలంటే ఏం చేయాలనేది నేను ఒక షెడ్యూల్ తయారు చేశానండి. ఈ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి కానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ ఉంది. వాళ్ళు ఒక 30 days షెడ్యూల్ తీసుకుంటే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, షెడ్యూల్ ఎలా చేసుకోవాలి అనేది ప్రతిదీ స్టెప్ వైజ్గా చెప్తున్నానండి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి నోటిఫికేషన్ లేకపోయినా త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి మీరు 30 days షెడ్యూల్ తీసుకుని ఒకసారి ట్రై చేయండి. అయితే ఈ షెడ్యూల్లో నేను ఎవరైతే జాబ్ ట్రై చేస్తున్నారో, అంటే జాబ్ అంటే జేఎల్ఎంకి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు కోచింగ్ తీసుకుంటూ ఉండొచ్చు, ఇంటికాడ కూర్చొని చదువుతూ ఉండొచ్చు, జాబ్కి వెళ్తూ ఈ జాబ్ ట్రై చేస్తూ ఉండొచ్చు. అయితే నేను తయారు చేసిన షెడ్యూల్ ఎవరైతే ఇంటికాడ కూర్చొని ప్రాక్టీస్ చేస్తున్నారో లేకపోతే కోచింగ్ సెంటర్కి వెళ్తూ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళ కోసం అండి. ఒకవేళ మీరు జాబ్ చేస్తూ ఉన్నారంటే దానికి అనుగుణంగా ఈ షెడ్యూల్ మీరు మార్చుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఎక్సెల్ షీట్ ఒకటి ఇస్తాను. ఎక్సెల్ షీట్లో మీకు అనుగుణంగా మీరు ఆ టైమింగ్స్లో మీకు కావాల్సిన సబ్జెక్ట్ మీరు యాడ్ చేసుకోండి. నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. స్టెప్ వైజ్గా ఒక్కొక్కటి అన్నీ తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఈ షెడ్యూల్ అందరికీ అని చెప్పానండి. తెలంగాణ వాళ్ళు కూడా చేయొచ్చు, అలాగే ఏపీ ఈపీడిఎస్లు కానీ ఏపీ ఎస్పీడీసీలు కానీ ఎవరైనా ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. ఓన్లీ జేఎల్ఎం ఎగ్జామ్కి అని కాదండి, మనం అన్ని ఎగ్జామ్లకి ఈ విధంగానే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ విధంగా ప్రిపేర్ అయ్యాను కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో నేను ఈ వీడియోలో మీకు అసలు ఈ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే, మనం ఈ జాబ్ కొట్టాలంటే ఏం చేయాలనేది ప్రతి పాయింట్ నేను మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందు వీడియోలోకి వెళ్దామండి. దానికంటే ముందు ఆల్రెడీ మీకు చెప్పానండి, వైజాగ్ టెక్ హబ్ ఒక బుక్ ఉందని చెప్పి. మీరు ఎవరైనా ఆ బుక్ పర్చేజ్ చేయాలనుకుంటే మీరు సింపుల్గా అమెజాన్లోకి వెళ్ళి వైజాగ్ టెక్ హబ్ అని సెర్చ్ చేస్తే ఇలా వస్తుందండి, ఎలక్ట్రికల్ బుక్ అండి. ఇందులో మన వైజాగ్ టెక్ హబ్ బుక్ దొరుకుతుంది. నేను పర్చేజ్ చేయమంటున్న బుక్ ఇదండి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అని ఉంది కదా. వైజాగ్ స్టీల్ జూనియర్ ట్రైన్ అని ఉంటుంది, కానీ ఇది అన్ని ఎగ్జాములకి సూట్ అయ్యే విధంగా మనం ఈ బుక్ తయారు చేసాము. మీరు ఇది అమెజాన్లో దొరుకుతుందండి, 279 రూపీస్ ఉంది. మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. పర్చేజ్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, క్యాన్సిల్ అవ్వడం అలా జరుగుతుంది. పేమెంట్ కట్ అయిన తర్వాత మీరేం భయపడవద్దు అవసరం లేదండి. మీకు ఖచ్చితంగా బుక్ ఇన్ టైంలో వస్తుంది. మీరు అమెజాన్లో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అలాగే లోకల్లో పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళు నేను ఆల్రెడీ ఇంతకుముందు అడ్రస్ ఇచ్చాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, జీపీఎస్ లొకేషన్ ఇస్తాను, దాని ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇది నేను ఇంగ్లీష్లో రాస్తాను, మీకు కావాలంటే తెలుగులో రాసుకోండి మీకు అనుకూలంగా. హౌ టు క్రాక్ జేఎల్ఎం ఎగ్జామ్. మీరు జూనియర్ లైన్మెన్ జాబ్ కొట్టాలంటే ఏం చేయాలి? ప్రతి ఎగ్జామ్ కంటే ఏ ఎగ్జామ్కైనా ముందు మనం చేయాల్సింది ఆ ఎగ్జామ్కి ఏ సిలబస్ ఉన్నదని చేయాలి. ముందు ప్రాపర్గా అప్లై చేయాలి జాబు. ఆ ఎలిజిబిలిటీ మనకు ఉందో లేదో చెక్ చేసుకుని అప్లై చేసిన తర్వాత మేము ఆల్రెడీ మన ఛానల్లో ఎలా అప్లై చేయాలని కూడా వీడియో పెట్టడం జరిగింది, ఏ సిలబస్ అని కూడా పెట్టడం జరిగింది. మీరు సిలబస్ వీడియో చూడకపోతే చూడండి. నెక్స్ట్ నేను చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా పెట్టడం జరిగింది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. నేను ఇక్కడ కనిపిస్తున్న దగ్గర నేను కార్డ్స్ ఇస్తాను, దీని మీద క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా ఆ వీడియోలోకి వెళ్తారు. చూడకపోతే చూడండి, లేకపోతే అవసరం లేదు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే హౌ టు క్రాక్ జేఎల్ఎం ఎగ్జామ్ కదండి. ఫస్ట్ నో అబౌట్ ఎగ్జామ్ సిలబస్. ప్రతి ఎగ్జామ్కి సిలబస్ ఒకలా ఉండదండి. జూనియర్ ట్రైనింగ్ ఒకలా ఉంటుంది, జేఎల్ఎంకి ఒకలా ఉంటుంది, అలాగే రైల్వేకి ఒకలా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆ ఎగ్జామ్కి ఏ సిలబస్ ఉందని తెలుసుకోవాలండి. నేను ఆల్రెడీ ఇక్కడ మీకు కనిపిస్తున్న పైన దగ్గర వస్తుంది కదండి, ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేస్తే సిలబస్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ నో అబౌట్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో ప్రతిసారి మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కొత్తగా ఉంటుంది, ఒక్కొక్క ఎగ్జామ్ ఒక్కో టైప్లో ఉంటుంది. జూనియర్ ట్రైనింగ్ ఒకలా ఉంటుంది, ఒక్కో దానికి ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ట్రైనింగ్ తీసుకుందాం, వాళ్ళు అడిగే జీకే క్వశ్చన్లన్నీ ఒక ఫార్మెట్లో మాత్రం అడుగుతుంటారు. మన ఆ ఫార్మెట్ తెలిసింది అనుకోండి, అంటే మనకి సబ్జెక్ట్ 100% అనుకుందాం, మన 100%లో వాడు 100% ఎవడు మహా 20% ఇస్తాడు. ఆ 20% ఏంటని తెలుసుకోవాలనుకుంటే మనకు ప్యాటర్న్ తెలియాలి. సో ప్రతి ఎగ్జామ్కి ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఈ జేఎల్ఎంకి అయితే మనకి ఏపీఎస్పీడీసీఎల్లో ఆల్రెడీ అలా పెట్టారు, అలాగే ఏపీ ఈపీడీసీఎల్ ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్ అన్ని చూస్తే దాని ప్యాటర్న్ ఒకటి తెలుస్తుంది. ఆ ప్యాటర్న్ ప్రకారంగా మనం ప్రిపేర్ అవుతాం. అంటే మనకి ఇప్పుడు 30 days ఉంటుంది. ఈ 30 daysలో మొత్తం సబ్జెక్ట్ చదవాలంటే ఎవరి వల్ల కాదండి. కానీ చాలా మంది ఎలా అనుకుంటారంటే 30 days ఉంది, మనం డైరెక్ట్గా ఆబ్జెక్టివ్ క్వశ్చన్ చదివేద్దాం, ఆబ్జెక్టివ్ టెస్ట్ గుర్తుంచుకొని మనం డైరెక్ట్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటారు. కానీ అలా కుదరదండి. నేను చెప్తున్నాను కదా, అలా కాకుండా నేను చెప్పే పద్ధతులు ఫాలో అయితే మీరు ఈజీగా సెలెక్ట్ అవుతారు.
నెక్స్ట్ గ్యాదర్ గుడ్ మెటీరియల్. నేను ఆల్రెడీ మెటీరియల్ గురించి చెప్పాను. నా మెటీరియల్ కాదు, మీకు ఏ మెటీరియల్ నచ్చితే ఆ మెటీరియల్ తీసుకోండి. JLM పేపర్లు పర్చేస్ చేయండి. అంటే నేను ప్రాక్టీస్ ఎగ్జామ్ రాయమని చెప్తాను. డైలీ రోజు ఒక ప్రాక్టీస్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుందండి. ఫైనల్ ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంటుంది. సో కాబట్టి మీరు ఆన్లైన్లో JLM మీకు డైరెక్ట్గా ఏపీపీడీసీఎల్ పేపర్ లేకపోతే తెలంగాణ పేపర్లు ఉంటాయి కదా, అవైనా పర్చేస్ చేయండి. సేమ్ యాజ్ ప్యాటర్న్లో ఉన్న ఎగ్జామ్స్ పేపర్లు ఏమైనా పర్చేస్ చేయండి. లేదంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ మీకు దొరుకుతాయి, ఎవరో ఒకరు ఆన్లైన్లో పెడతారు, దాని నుంచి కూడా మీరు తీసుకొని రోజు ఎగ్జామ్ రాయొచ్చు. అది ఆన్లైనా లేకపోతే పేపర్ ఎగ్జామ్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ప్రిపేర్ చాప్టర్ వైజ్ అండ్ ప్రాక్టీస్ ఆబ్జెక్టివ్ టైప్. నేను చెప్తానే ఉంటున్నాను ప్రతిసారిని. మీరు ఈరోజు ట్రాన్స్ఫార్మర్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నారు అనుకోండి, షెడ్యూల్ ప్రకారంగా ట్రాన్స్ఫార్మర్కి ఏదైతే థియరీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఆ థియరీ అంతా ప్రిపేర్ అవ్వండి ముందు. నెక్స్ట్ ఆ సబ్జెక్ట్లో ఆ ట్రాన్స్ఫార్కి సంబంధించిన ఆబ్జెక్టివ్ ఏవైతే ఉన్నాయో ఆబ్జెక్టివ్ ప్రిపేర్ అవ్వండి. అలాగా మొత్తం ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్కి వెళ్తే, వైజాగ్ టెక్ హబ్ యూట్యూబ్కి వెళ్తే ట్రాన్స్ఫార్మర్ మొత్తం థియరీ ఉంటుంది, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసాం. అలాగే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే మీ దగ్గర ఉన్న మన బుక్లో ఉన్న థియరీ చదవండి, ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ చేయండి. అలాగే చాప్టర్ వైజ్గా థియరీ ప్లస్ ఆబ్జెక్టివ్ చూడండి, అప్పుడే మీకు సబ్జెక్ట్ గుర్తుంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా మీరు అసలు ఏ థియరీ చదవకుండా ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం గుర్తుంటుంది. 30 days అనేది చాలా ఎక్కువ అండి. నేను చెప్పిన షెడ్యూల్ మీరు నేను చూపిస్తాను షెడ్యూల్. ఆ షెడ్యూల్ ప్రకారంగా మీరు ప్రిపేర్ అయితే మీకు చాలా టైం ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి డైరెక్ట్గా ఆబ్జెక్టివ్కి వెళ్ళిపోతాం, ఆబ్జెక్టివ్ గుర్తుంచుకుంటే అక్కడ రాసి వచ్చి అనుకోవద్దండి. ఎందుకంటే అలాగే ఆబ్జెక్టివ్ గుర్తుంచుకుంటే మాత్రం మనం ఖచ్చితంగా మర్చిపోతాం. తర్వాత ఈ వీడియో లెంత్ ఎక్కువ రావచ్చండి. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చిన పాయింట్ ఏమైనా ఉంటే అది అమలు చేయండి. మీకు ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేయండి, ప్రాబ్లం లేదు. నేను చెప్పాను కదా 5th పాయింట్ ఏం చెప్పాను, ఫస్ట్ ప్రిపేర్ చాప్టర్ వైజ్. అంటే ఏ చాప్టర్కి ఆ చాప్టర్ చదివి ఆ చాప్టర్ యొక్క ఆబ్జెక్టివ్ టైప్ మీరు ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ టైప్ ప్రాక్టీస్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు దాకా చదివింది అకాడమిక్ చదివారు, అకాడమిక్ వేరు ఆబ్జెక్టివ్ వేరు. మీరు ఆబ్జెక్టివ్ కూడా ఎలా అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ క్వశ్చన్కి 4 ఆప్షన్లు ఉంటాయి. మీరు ఆ 4 ఆప్షన్లకి కూడా క్వశ్చన్ ఏంటని కూడా గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలి. వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ దేనికి చేస్తారని అడుగుతాడు. కింద ఏంటి, ఐరన్ లాసెస్సా, కాపర్ లాసెస్సా, లేకపోతే ఎనీ లాసెస్సా, నన్ ఆఫ్ ది అబౌవ్ అని ఇస్తాడు. అప్పుడు మీరు ఏంటంటే ఐరన్ లాసెస్కి ఏ టెస్ట్ చేయాలి, కాపర్ లాసెస్కి ఏ టెస్ట్ చేయాలి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆప్షన్లో ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు ఐరన్ లాసెస్కి అడుగుతాడు, ఇంకొకరికి కాపర్ లాసెస్ అడగవచ్చు. అలాగే మారుతూ అందుకే మనం ఆబ్జెక్టివ్ టైప్గా నేర్చుకోవాలి, ఖచ్చితంగా కాంపిటేటివ్ పరంగానే నేర్చుకోవాలి. నెక్స్ట్ రైట్ బెస్ట్ షెడ్యూల్. నేను ఒక షెడ్యూల్ రాసి చూపిస్తాను మీకు, అది నచ్చితే అది వాడండి, లేదంటే మీ సొంతంగా మీరు ఒకటి రాసుకోండి. అంటే డే 1 నుంచి ఎగ్జామ్ డేట్ వరకు మీ షెడ్యూల్ ఏంటనేది పక్కాగా రాసుకొని ఈ రోజు మార్నింగ్ నేను 6కి లేస్తాను, 6 నుంచి 8 వరకు ఈ సబ్జెక్టు, 8 నుంచి 10 వరకు ఈ సబ్జెక్టు అని మీరు రాసుకోండి. మీరు ఖచ్చితంగా అమలు చేస్తే మాత్రం ఖచ్చితంగా జాబ్ కొడతారు. ఇంకోటి గుర్తుంచుకోండి, నాకు ఓబీసీ ఉంది 60 మార్కులు వస్తే సరిపోతాయి, SC ST ఉంది 50 మార్కులు వస్తే సరిపోతాయి అనుకోవద్దండి. మీరు 80 మార్కులకి ఎగ్జామ్ రాస్తున్నారంటే 80 మార్కులు రావాల్సిందే. మీరు 80కి 80 టార్గెట్ పెట్టుకుంటేనే మీకు జాబ్ సెలెక్ట్ అవుతారండి. నాకు 70 వస్తే చాలు అనుకుంటే మీకు 60 వస్తాయి, మీకు 50 చాలు అనుకుంటే 40 వస్తాయి, 80 అనుకుంటే మీకు మినిమం 70 వస్తాయి. అది నా ఉద్దేశం. నెక్స్ట్ రైట్ డైలీ 1 ఎగ్జామ్ సేమ్ లైక్ యాజ్ మెయిన్ ఎగ్జామ్ అండ్ ప్రాక్టీస్ దట్ ఎగ్జామ్ పేపర్. అది దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ నో అబౌట్ ద మార్క్స్ చాప్టర్ వైజ్ వెయిటేజ్. నేను ఆల్రెడీ ఇంత ముందు జరిగిన ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక్కోమని చెప్తాను కదండి. ఈ ప్యాటర్న్లో భాగమే చాప్టర్ వైజ్గా మీరు వెయిటేజ్ కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీడీసీఎల్ కాకుండా ఇంతకుముందు ఏపీఎస్పీడీసీఎల్ ఎగ్జామ్ జరిగింది. దాంట్లో మెజర్మెంట్స్ నుంచి 11 మార్కులు వచ్చాయండి. అంటే మెజర్మెంట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ది JLM అండి. కాబట్టి ఏ చాప్టర్ ఎక్కువ వస్తుందో మీరు ఆ చాప్టర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. మొత్తం అంతా చదవవసరం లేదు, మీరు ప్యాటర్న్ తెలుసుకుంటే ఇదే లాభం. సో ముందు ప్యాటర్న్ తెలుసుకోండి. పాత పేపర్లు ప్రీవియస్ పేపర్లు ఏమైనా ఉంటే సంపాదించండి. మన దగ్గర ఉన్న ప్రీవియస్ పేపర్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రతి దానికి యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి, చూస్తే అప్పుడు ఈజీగా మీకు గుర్తుంటుంది. సో ఇప్పుడు నేను డైలీ ఎగ్జామ్ గురించి ఒక పాయింట్లు కొన్ని రాశానండి, అది చూపిస్తాను. సో ఇవి ఎగ్జామ్ పాయింట్స్ అండి. నేను ముందే చెప్పాను, నో అబౌట్ ద ఎగ్జామ్ టైం. అసలు ఎగ్జామ్ టైం ఎంత, డ్యూరేషన్ ఎంత, ఎగ్జామ్ డ్యూరేషన్ గురించి తెలుసుకోవాలి ముందు. మనకి ఎగ్జామ్ వచ్చి 80 క్వశ్చన్స్ అండి, 1 hour 45 minutes. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి మనకి 1 minute 30 seconds టైం ఉన్నట్టండి. 1 minute 30 seconds లో మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ కంపల్సరీగా చేయాల్సిందే. అలా చేస్తేనే 80 క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ మీరు ఆన్లైన్ టెస్ట్ రాస్తున్నారా, OMR షీట్ మీద రాస్తున్నారా గుర్తుంచుకోండి. ఒకవేళ ఆన్లైన్ టెస్ట్ అయితే మీరు ఆన్లైన్ టెస్టే ప్రాక్టీస్ చేయండి. అంటే ఆన్లైన్ టెస్టులు దొరుకుతాయి మీకు, మొబైల్ ద్వారా కానీ సిస్టమ్ ద్వారా కూడా రాయండి.
లేదు పేపర్ టెస్ట్ ఓఎంఆర్ షీట్ అంటే ఓఎంఆర్ షీట్లు దొరుకుతాయి మీకు. ఓఎంఆర్ షీట్లు బండ్లు కొనేసుకుంటే ఒక 30 టెస్టులు సరిపోయిన పేపర్లు 30 పేపర్లు కొనుక్కుంటే దాని మీదే ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు మెయిన్ ఎగ్జామ్ చాలా ఈజీ అయిపోతుంది. ఇంకోటి అండి, ఎగ్జామ్ మనం ఇంకా అంత ప్రిపేర్ కావాలి కదా, ఎగ్జామ్ లాస్ట్ 5 days ఎగ్జామ్ రాద్దాం అనుకోవద్దండి. Day 1 నుంచి మీరు ఎగ్జామ్ రాయడం మొదలు పెట్టాలండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 days ప్లాన్ చెప్తున్నాను కాబట్టి ఈ 30 days మీరు 30 ఎగ్జామ్స్ రాయాలి. సో ఈ 30 ఎగ్జామ్స్ రాస్తే మీరు 2500 క్వశ్చన్స్, దగ్గర 2400 క్వశ్చన్స్ వరకు మీరు ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి డైలీ ఒక ఎగ్జామ్ రాయండి. మీకు మెయిన్ ఎగ్జామ్ ఏ టైంలో ఉంటుందో ఆ టైంలో రాయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ఎగ్జామ్ 12 నుంచి 1:45 వరకు ఉందనుకోండి. సో ఆ టైమే రాయండి. ఎందుకంటే మీకు ఆ టైంలో ఎగ్జామ్కి మీరు మైండ్ రెడీ అయి ఉంటుంది. ఎందుకంటే మీరు రాసి మీరు ఏ పని అయినా 21 days చేస్తే మీకు అలవాటు అయిపోతుందండి. అది సైకాలజీగా ప్రూవ్ అయింది. కాబట్టి మీరు కంపల్సరీగా ఆ టైంలో ఎగ్జామ్ రాయడం అలవాటు చేసుకుంటే, ఎగ్జామ్ టైమ్స్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఆ టైంలోనే మీ షెడ్యూల్లో ఎగ్జామ్ రాసేటట్టు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, నో అబౌట్ ద టైప్ ఆఫ్ ఎగ్జామ్. నేను ఆల్రెడీ చెప్పాను, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కంప్యూటర్ బేస్డ్ ప్రాక్టీస్ చేస్తారు, ఓఎంఆర్ అయితే ఓఎంఆర్ ప్రాక్టీస్ చేస్తారు. నెక్స్ట్, సో ప్రాక్టీస్ యాజ్ పర్ ద టైప్ ఆఫ్ ఎగ్జామ్. మీరు ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్, ఓఎంఆర్ అయితే ఓఎంఆర్ ప్రాక్టీస్ చేయండి, సిబిటి అయితే సిబిటి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, ఎగ్జామ్ రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 hour 45 minutes ఎగ్జామ్ ఉందనుకుందాం. కానీ చాలా మంది ఏం చేస్తారంటే టక్ అని ఆన్సర్ పెట్టేసి, మన ప్రాక్టీస్ ఎగ్జామ్ కదా, పెద్దగా ఎవరు పట్టించుకోడు, ఎవరు చూడరు కదా అని ఉద్దేశంలో ఏం చేస్తామంటే ½ an hourలో ఎగ్జామ్ రాసేస్తాం. రాసి డైరెక్ట్ కీ చూసేస్తాం, ఎన్ని మార్కులు వచ్చాయి, ఓకే. ఇంకోటి గుర్తుంచుకోండి, ప్రాక్టీస్ ఎగ్జామ్లో గెస్ చేసి ఆన్సర్ పెట్టకండి. మీకు ఆన్సర్లు వస్తేనే పెట్టండి. మీరు గెస్ చేసి పెడితే ఆ పెట్టిన క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో పెడితే మీరు ఇక్కడ గెస్ చేసి పెట్టారు కాబట్టి అక్కడ మీకు ఆన్సర్ గుర్తురాదు. సో మీకు ఏదైతే వచ్చో అవే పెట్టండి ఆన్సర్లు. మీరు గెస్ చేయడం వల్ల మీకు ఆటోమేటిక్ ఇక్కడ మార్క్ వచ్చేస్తుంది, కానీ ఫైనల్ ఎగ్జామ్లో మార్కులు రావాలని రూల్ ఏం లేదు కదా. కాబట్టి మీరు గెస్ చేయకుండా మీకు ఇన్ని మార్కులు వచ్చో అన్నే పెట్టండి. నెగిటివ్ మార్కింగ్ లేవు కదా అన్ని పెట్టేస్తానంటే అది ఫైనల్ ఎగ్జామ్ అలా పెట్టండి. కానీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మాత్రం మీకు ఏదైతే వచ్చో అది మాత్రమే పెట్టండి. నెక్స్ట్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రాక్టీస్ ఎగ్జామ్ యూ మస్ట్ చెక్ ఆల్ ద క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తారు కానీ కీ చెక్ చేసి టోటల్ స్కోర్ ఎంత వచ్చిందో రాసుకొని వదిలేస్తారు. కానీ అది కాదు కరెక్ట్. మీరు ఈ పేపర్ ఏ క్వశ్చన్ ఏ ఆన్సర్ ఎందుకు వచ్చింది అనేది మీరు చెక్ చేయాలి. మీరు 1.5 hour ఎగ్జామ్ రాస్తే 1.5 hour ప్రాక్టీస్ చేయాలి. సో డైలీ 3 hours మీరు ఎగ్జామ్కి ఇస్తేనే మీరు ఈజీగా పాస్ అవుతారు. మీరు 30 రోజులకి 30 ఎగ్జామ్లు రాయాల్సిందే. నెక్స్ట్, రైట్ ద మార్క్స్ వాట్ యు గెట్ ఇన్ ఎగ్జామ్. సో నేను షెడ్యూల్ తయారు చేశాను, ఆ షెడ్యూల్లో రోజుకు ఒక ఎగ్జామ్ ఉంటుందని చెప్పాను, దాని పక్కనే మీకు ఎంత స్కోర్ వచ్చింది. సో ఫస్ట్ రోజు 30 మార్కులు వచ్చాయి, రెండో రోజు 35, మూడో రోజు 40, నాలుగో రోజు 50. మీకు స్కోర్ పెరుగుతుంది అనుకో, మీరు ఇంప్రూవ్ అవుతున్నట్టు. మీ స్కోర్ డిగ్రీజ్ అవుతుంది అనుకోండి, సో మీకు ఎక్కడైతే స్కోర్ తక్కువ వస్తుందో ఆ టాపిక్ని మీరు ఎక్కువ చదవండి. అర్థమైంది కదండి. సో ఇది ఎగ్జామ్ పాయింట్స్ అండి. ఎగ్జామ్ గురించి మీకు ఆల్రెడీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం వైజాగ్ టెక్ హబ్ యూట్యూబ్ ఛానల్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. మీరు ఆల్రెడీ ఆ ఛానల్ ఉన్నారు కాబట్టి ప్రత్యేకించి చెప్పాల్సిన లేదు. ఇందులో మనం ఫ్రీ వీడియోస్ అండి, ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా మనం వీడియోస్ పెట్టడం జరిగింది. నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను, జూనియర్ లైన్ మ్యాన్ అని. ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు నేను చూపిస్తాను కూడా ఒకసారి. అందులోకి వెళ్ళిన తర్వాత వరుసగా లిస్ట్ ఉంటుంది. అందులో నేను ఎలా చదవాలని ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ముందు థియరీ వైజ్గా ఉన్న వీడియోస్ చూడండి. ట్రాన్స్ఫార్మర్ థియరీ వైజ్గా ఏ వీడియోస్ ఉన్నాయో అన్ని చూడండి. ట్రాన్స్ఫార్మర్ ఆబ్జెక్ట్ వైజ్గా ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేసామో అవి చూడండి. థియరీ చూస్తున్నప్పుడు టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి. మీరు మీరు నోట్స్ రాసుకోండి, ఆ నోట్స్ ఫాలో అవ్వండి. ఆ తర్వాత ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. అంటే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని, జూనియర్ ట్రైనింగ్ క్వశ్చన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్ ఉంటాయి, అవి చూడండి. ఆ తర్వాత మీరు ఎగ్జామ్ రాయండి. అంతే కదా, అర్థమైంది కదండి. ఇలా ప్రాక్టీస్ చేస్తే మీరు ఎన్నిసార్లు చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు పర్చేజ్ చేశారనుకోండి ఏదైనా కోర్సు, 2 సార్లు చూడాలి, ఆ తర్వాత ఉండదండి. ఇది అలా కాదు. మీకు ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డీసీ మిషన్స్ కావాలి, వైజాగ్ టెక్ హబ్ డీసీ మిషన్స్ అని కొట్టండి, బోచ్చుడు వీడియోలు వస్తాయి. మీకు నచ్చింది చూసుకోండి. ఒకవేళ మా ఛానలే కాదు, మీకు ఎవరైనా బాగా చెప్తున్న వ్యక్తి, మీకు అంటే మేము చెప్పేది మీకు అర్థం కాకపోవచ్చు, ఇంకో వ్యక్తి చెప్పేది మీకు ఈజీగా అర్థం అవ్వచ్చు, అవైనా చూడండి, తప్పులేదు. కానీ సబ్జెక్ట్ మాత్రం ముందు నేర్చుకున్న తర్వాతే ఆబ్జెక్టివ్ చేయండి. డైరెక్ట్గా ఆబ్జెక్టివ్కి వెళ్తే మీరు ఫైనల్ ఎగ్జామ్లో మీరు ఆన్సర్ చేయలేరు. నెక్స్ట్, నేను ఆల్రెడీ చెప్పాను, సబ్జెక్ట్ అంతా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. క్వాలిటీ లేకపోవచ్చు కానండి, క్వాంటిటీ ఖచ్చితంగా ఉంటుంది. అంటే కంటెంట్ కరెక్ట్గా ఉంటుంది. మేము ఎప్పుడో షూట్ చేసిన వీడియోస్ వల్ల మీకు క్వాలిటీ సరిగ్గా కనపడకపోవచ్చు. ఇక్కడ క్వాలిటీ ఇంపార్టెంట్ కాదండి, కంటెంట్ మంచిగా ఉందా లేదనేది ఇంపార్టెంట్. మీరు
ఒక 3,000 5,000 పెట్టి కోచింగ్ సెంటర్లకు వెళ్తారు. అక్కడైతే ఖచ్చితంగా అర్థం కాకపోయినా బలవంతంగా కూర్చొని వింటారు. ఎందుకంటే మనం డబ్బులు పే చేసాం కాబట్టి. ఇక్కడ ఏంటంటే మనం డబ్బులు పే చేయలేదు కాబట్టి ఇందులో కంటెంట్ సరిగా ఉండదని మీరు ఫీల్ అవుతారు. మీరు చూడండి, నాకు తెలిసినంత వరకు చాలా మంది లెక్చరర్స్ మా ఛానల్ రిఫర్ చేస్తున్నారని తెలిసింది. వాళ్ళకి కూడా థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఫ్రీగా సబ్జెక్ట్ ఇస్తున్నాం కాబట్టి మీరు రిఫర్ చేయండి మీ స్టూడెంట్స్కి కూడా. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా ఎక్స్ప్లెనేషన్ మనం చేయడం జరిగింది. అలాగే ఆబ్జెక్టివ్ టైప్ కూడా చేయడం జరిగింది. మీకు ఒకసారి ఛానల్ చూపిస్తాను. సో మీ యూట్యూబ్ ఓపెన్ చేసి ఇక్కడ వైజాగ్ టెక్ హబ్ అని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఛానల్ మీద క్లిక్ చేస్తే మనం ఛానల్లోకి వెళ్తాం. ఇందులో నేను ఏం చెప్తున్నాను చూడండి. లేటెస్ట్గా మనం పెట్టిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఎలక్ట్రికల్ కోర్స్ మొత్తం తెలుగులో నేర్చుకోండి అని చెప్పి మనం ఒక వెయిటేజ్ వీడియో ఒకటి చేయడం జరిగింది పిల్లల కోసం. అది కూడా చూడండి. ప్లేలిస్ట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, జూనియర్ లైన్మెన్ సంబంధించి ఏ అయితే వీడియోస్ ఉన్నాయో అన్ని ఇందులో ఉన్నాయండి. మనకి ఇక్కడ వీడియో రన్ అయిపోతుంది. సో ఇక్కడ మొత్తం లిస్ట్ ఇవ్వడం జరిగిందండి వీడియోస్ అన్నీ. మనకు మొత్తం 94 వీడియోలు ఉన్నాయి. ఇందులో మీరు ఏది నచ్చితే చూడొచ్చు. ఒక పద్ధతిగా మీరు షెడ్యూల్ తయారు చేసుకోండి. బేసిక్స్ నుంచి టాప్కి వెళ్ళండి. ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఎలక్ట్రికల్ యూనిట్స్ చూడాలనుకుంటే ఎలక్ట్రికల్ యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రికల్ యూనిట్స్ని మరీ చెప్తాను. సెమీ కండక్టర్ ఫిజిక్స్ గురించి చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసాం. మీరు ఇది చూడొచ్చు. ఇవి అన్నీ చూసిన తర్వాత అప్పుడు ఎగ్జామ్ ప్రాక్టీస్లు చేయండి. అయితే మీరు అనుకోవచ్చు అంతా చూసిన తర్వాత లాస్ట్ వరకు, కానీ డే 1 నుంచి మాత్రం ఎగ్జామ్ రాయడం మర్చిపోకండి. సో నేను డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తానండి. ఈ ఎక్సెల్ షీట్ ఒక లింక్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు అనుగుణంగా మీరు రాసుకోవచ్చు. అయితే నేను సింపుల్గా తయారు చేశాను. మీకు నచ్చినట్టు మీరు తయారు చేసుకోండి. ఏమైనా మార్పులు ఏముంటే చేసుకోండి. నేను మార్నింగ్ 6 నుంచి 8 వరకు ఒక షెడ్యూల్, 9 నుంచి 12 వరకు ఒక షెడ్యూల్, 1 గంట నుంచి 3 వరకు ఒకటి, అలాగే 15 నుంచి 16 వరకు ఒకటి, 17 నుంచి 18:45కి ఎగ్జామ్ రాశాను. అంటే 1 hour 45 minutes కాబట్టి 1 hour 45 minutesకి నేను ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చాను. అలాగే పేపర్ ప్రాక్టీస్ అంటే ఏదైతే ఎగ్జామ్ రాశారో ఆ ఎగ్జామ్ మళ్ళీ చెక్ చేసుకోవడానికి ప్రతి క్వశ్చన్ ఈ ఆన్సర్ ఎందుకు రాశాను నేను, అది కరెక్టా రాంగా, కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్ అనేది మీరు అలా మొత్తం 80 క్వశ్చన్లకి మీరు చెక్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ రాత్రి 8:30 నుంచి మధ్యలో గ్యాప్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఇది గ్యాప్, ఇవన్నీ మీరు స్లీపింగ్ కానీ, లంచ్ కానీ, టిఫిన్ కానీ వీటికి యూజ్ చేసుకోండి. అసలు డైలీ ఒక పర్సన్కి, ఒక హ్యూమన్కి, అంటే మీరు యంగ్ అనే పీపుల్ కాబట్టి మీకు 6 to 8 hours ఎనఫ్ అండి స్లీపింగ్. 6 నుంచి 8 గంటలు పడుకుంటే సరిపోతుంది. మీరు కంటిన్యూగా 12 గంటలు 10 గంటలు పడుకునే టైం కాదు. ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చింది మనకి October 10న ఎగ్జామ్ కాబట్టి నెల రోజులే ఎగ్జామ్ ఉంది. కాబట్టి ఈ నెల రోజులు మనం 6 గంటలు పడుకున్న ప్రాబ్లం లేదు. సో మీరు ఈ విధంగా షెడ్యూల్ చేసుకోండి. ఒకవేళ మీరు వర్కింగ్ పీపుల్ అయితే 8 గంటలు వర్క్ చేస్తారు, ఇంకా మనకి 8 గంటలు స్లీప్ చేస్తారు, ఇంకా 8 గంటలు ఉంటుంది. ఆ 8 గంటలే మన స్టడీ అవర్ కింద మార్చుకోవచ్చు. సో మీ వర్కింగ్ చేస్తున్న వాళ్ళు మాత్రం మీకు అనుగుణంగా ఒకసారి షెడ్యూల్ తయారు చేసుకోండి. ఇదైతే నేను డే 1 నుంచి ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 అని ఇచ్చాను కదా. ఎగ్జాంపుల్ మాత్రమే రాశానండి. మీకు నచ్చింది మీరు రాసుకోండి. డే 1లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు బేసిక్స్ నేర్చుకుంటాం. మళ్ళీ గంట బ్రేక్, మళ్ళీ 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ నేర్చుకుంటాం. అంటే ఆ రోజు థియరీ నేర్చుకుంటాం, దానికి సంబంధించిన ఆబ్జెక్టివ్ నేర్చుకుంటాం. అలాగా సబ్జెక్ట్ మొత్తం సిలబస్ ఏదైతే ఉందో సిలబస్ అంతా రాసుకోండి మీరు డే వైజ్గా. నెక్స్ట్ 1 గంట నుంచి 3 గంటల వరకు సెల్స్ అండ్ బ్యాటరీస్, అలాగే 3 గంటల నుంచి 4 గంటల వరకు ఎర్తింగ్ గురించి, అలాగే సాయంకాలం 5 గంటల నుంచి 6:45 వరకు ఎగ్జామ్ 1 జరుగుతుంది. 6:45 నుంచి 7:30 వరకు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేస్తాం. రాత్రి 8:30 నుంచి 10:30 వరకు సెమీ కండక్టర్ ఫిజిక్స్ గురించి ప్రాక్టీస్ చేస్తాం. అలాగే నెక్స్ట్ డే 2 ట్రాన్స్ఫార్మర్ కొద్ది వేస్ట్ సబ్జెక్ట్ కాబట్టి, పెద్ద సబ్జెక్ట్ కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ టైం ఇస్తాను. ఇంకో విషయం గుర్తుంచుకోండి, మీరు అంతా 5 days కల్లా మీ ఏదైతే సిలబస్ ఉందో సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ రిపీట్ చేయండి. లేదంటే ఒకే రోజు ఎక్కువ, ఈ రోజు నేను మొత్తం పవర్ సిస్టమ్స్ చూద్దాం అనుకుంటున్నాను. అలా చూడడం వల్ల ఏమవుతుందంటే ఒక సబ్జెక్ట్ కంటిన్యూగా ఉంటే మనకు బోర్ కొడుతుంది. పవర్ సిస్టమ్స్ 1 hour చూడండి, 2 hours చూడండి, నెక్స్ట్ సబ్జెక్ట్ మార్చండి. ఎప్పుడైతే సబ్జెక్ట్ మార్చారో మీకు చేంజ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం చాలాసార్లు చేసే మిస్టేక్ ఏంటంటే, ఒక 100 పేజీల బుక్ ఉందనుకోండి, మనం పేజ్ 1 ని స్టార్ట్ చేస్తాం. పేజ్ 1 ని స్టార్ట్ చేయగానే ఒక 5 pages చదివిన తర్వాత ఆపేస్తాం. మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత స్టార్ట్ చేస్తాం కదా, మళ్ళీ పేజ్ 1 నుంచే స్టార్ట్ చేస్తాం. మనం ఎప్పుడు ఆ పేజ్ 1 నుంచే వస్తుంటాం. కానీ నా సజెషన్ ఏంటంటే,
మీరు ఇంతకుముందు ఆల్రెడీ చూసింది మళ్ళీ చూడకండి. మీరు ఆల్రెడీ అది ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏం డౌట్ ఉంటే రివిజన్ చేసుకుని తప్ప మళ్ళీ పేజ్ 1 నుంచి చూడడం వల్ల మీకు టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఈరోజు ట్రాన్స్ఫార్మర్ డే 2లో రాసుకున్నారు, మళ్ళీ డే 8లో వచ్చింది అనుకుందాం. ఇక్కడ డే 2లో ఎక్కడి వరకు కంప్లీట్ అయింది, అక్కడి నుంచి డే 8లో మనం ట్రాన్స్ఫార్మర్ కంప్లీట్ చేయాలన్నమాట. అలా చేస్తే మీకు షెడ్యూల్ అంతా కంప్లీట్ అవుతుంది. మీకు నాకు తెలిసి 3 సార్లు రిపీట్ అవుతుంది. ప్రతి చాప్టర్ 3 నుంచి 4 సార్లు రిపీట్ అవుతుంది. అలాగే 30 ఎగ్జామ్స్ రాస్తాం. ఇక్కడ 30 ఎగ్జామ్స్, ఎగ్జామ్ 1కి ఎంత స్కోర్ వచ్చింది, 2కి ఎంత వచ్చింది, 3కి ఎంత వచ్చింది, 4కి ఎంత వచ్చింది రాసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజుకు ఒక ఎగ్జామ్ చొప్పున 30 రోజులు రాస్తే 2400 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది. అసలు 2400 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మోర్ ఎనఫ్. ఈ 2400 నుంచి మీరు ఒక 6000 క్వశ్చన్స్, 6000 నుంచి 8000 క్వశ్చన్స్ వరకు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్లు ఉంటాయి. అంటే ఇంటూ 4 వేసుకోండి. మీరు నేను ఇందాక చెప్పినట్టు ట్రాన్స్ఫార్మర్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ దేనికి చేస్తాము అని ఆ క్వశ్చన్ అడిగడం 4 ఆప్షన్లు ఉంటాయి. 4 ఆప్షన్లకి డిఫరెంట్ క్వశ్చన్లు ఉన్నట్టే కదా, ఆ క్వశ్చన్లు కూడా మీరు నేర్చుకున్నట్టే కదా. అంటే 2400 ఇంటూ 8 చేస్తే నియర్లీ 9600. అంటే 9600 క్వశ్చన్స్కి మీకు సొల్యూషన్ ఉన్నట్టు. సో అందుకే ఎగ్జామ్ రాయడం ఎంత ఇంపార్టెంటో ఆ ఎగ్జామ్ ప్రాక్టీస్, అంటే ఆ ఎగ్జామ్ ఆన్సర్ ఎందుకు వచ్చింది అనేది చెక్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, గూగుల్ డ్రైవ్ ద్వారా మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది వీడియో. ఇందులో మీకు నేను ఏదో మిస్ చేసి ఉండొచ్చు, ఏదో చెప్దామని అనుకుండొచ్చు, ఏదో మిస్ అయ్యి ఉండొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, షెడ్యూల్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. ఇంకా మా నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? అంటే తెలుగులో వీడియో చేయమంటున్నారు కానండి, తెలుగులో వీడియో చేయడం చాలా కష్టం. బుక్ కూడా తెలుగులో లేదండి, ఓన్లీ ఇంగ్లీష్లో ఉంది. సో ఇది ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మాకు ఏమీ అవసరం లేదు, ఒక్కరైనా సార్ మీ ఛానల్ ఫాలో అయ్యి మాకు జాబ్ వచ్చిందని కింద కామెంట్ చేస్తే ఫుల్ హ్యాపీ అండి మేము. సో ఇదండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంటల సైనింగ్ ఆఫ్.